ప్రైజ్ లార్డ్ అండి. ప్రభు పేరిట అందరికీ వందనాలు. నేను చాలా సందర్భాల్లో కొన్ని మాటలు వింటూ ఉంటాను. ఏ మాటలంటే కాలం ఒక నిర్దిష్ట కాలం అతనికి సమాధానం చెప్తుంది. కర్మ అతన్ని వదిలిపెట్టదు. కర్మ అతన్ని తగిన శిక్ష విధిస్తుంది అని చెప్పని చాలా సందర్భాల్లో చాలా మాటలుగా నేను వింటూ ఉంటాను. కానీ నేను స్పష్టంగా ఒకటి చెప్పదలుచుకున్నాను. కర్మైనా, కాలమైనా, పాపమైన, శాపమైన ఏదైనా సరే ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామం కిందే. ప్రభు అయిన యేసుక్రీస్తు వారి రక్తంలో కడగబడితే అది ఎలాంటి కర్మైన, పాపమైన, శాపమైన, అది ఎంతటి శక్తివంతమైన సరే, ఎంతటి బ్రహ్మాండమైనదైనా సరే ప్రభు అయిన యేసుక్రీస్తు వారి రక్తంలో పడక ముందు ఒకటి, కడిగిన తర్వాత ఒకటి, కడిగిన తర్వాత అవన్నీ కూడా యేసు నామంలో తుడిచిపెట్టుకొని పోతాయి. అది ఎంత ఘోర పాపమైనా సరే, ఎంత ఘోర శాపమైనా సరే, ఎంత ఘోరమైన కర్మైనా సరే. కొంతమంది అంటుంటారు కర్మల్ని అనుభవించాల్సిందే అంటారు. అవసరంలా కర్మల్ని అనుభవించాల్సిన అవసరం లేదు, అంత ఇది మనకు లేదు. ప్రభు యేసుక్రీస్తు వారి రక్తంలో కడగబడితే కర్మైన, కాలమైన అన్నీ ఆయన ఆధీనంలో ఉంటాయి. కాబట్టి అవి మనల్ని ఏమి చేయవు. ఎప్పుడు ఆయన పరిశుద్ధమైన రక్తంతో కడగబడిన తర్వాత. ప్రభువారు నాకు ఇచ్చిన ఒక చిన్న పాట ఇది. సర్వపాపహరణం యేసునామస్మరణం, సర్వపాపహరణం యేసునామస్మరణం, ప్రభు యేసునామము సర్వపాపహరణం, ప్రభు యేసు రక్తము సర్వపాపహరణం, ప్రభు యేసునామము సర్వపాపహరణం, ప్రభు యేసు రక్తము సర్వపాపహరణం, శాపమైన పాపమైన యేసు రక్తమే శరణం, శాపమైన పాపమైన యేసు రక్తమే శరణం, కర్మైన కాలమైన యేసునామము కింది, కర్మైన కాలమైన యేసునామము కింది, సర్వపాపహరణం యేసునామస్మరణం, ప్రభు యేసునామము సర్వపాపహరణం, ప్రభు యేసు రక్తము సర్వపాపహరణం. కాబట్టి కర్మైన, కాలమైన సరే ప్రభు అయిన యేసుక్రీస్తు వారికి పాదాల కిందే ఏవైనా సరే ఆయన రక్తంలో కడగబడితే అది అప్పటికప్పుడే అవి శుద్ధీకరించబడిన వాళ్ళు అవుతాం. కాబట్టి ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామంలో, ప్రభు అయిన యేసుక్రీస్తు వారి రక్తంలో అందరూ కడగబడండి, బాప్తిజం తీసుకోండి. ప్రైజ్ ది లార్డ్ అండి. ప్రభు పేరిట అందరికీ వందనాలు. నా పేరు గాబ్రియేలు. ప్రభు అయిన యేసుక్రీస్తు వారి ప్రేమ అత్యంత సత్యమైనది, నిత్యమైనది, చరితమైనది, శాశ్వతమైనది. ఆ ప్రేమని ఈ లోక సంబంధమైన ప్రేమతో మనం పోల్చలేము. ఎందుకంటే ఈ లోక సంబంధమైన ప్రేమ తాత్కాలికంగా ఉంటుంది, అవసరాలకి తగినట్టుగా మారుతుంది ప్రేమ. కానీ ప్రభు అయిన యేసుక్రీస్తు వారి ప్రేమ శాశ్వతమైనది, ఎప్పుడు ఒకేలాగా ఉండే ప్రేమ. కాబట్టి ప్రభువారిని ఆశ్రయించండి. ప్రభువారిని నమ్మి విశ్వసించి ఆయన రక్తంలో కడగబడటం ద్వారా మనం ఆయన ప్రేమను పొందగలుగుతాము. ప్రభువారు నాకు ఇచ్చిన ఒక చిన్న పాట ఇది. ప్రేమ నా యేసు ప్రేమ, ప్రేమ నా తండ్రి ప్రేమ, శాశ్వతమైనది, నిత్యమైనది ప్రేమ, సత్యమైనది, చరితమైనది ప్రేమ, శాశ్వతమైనది, నిత్యమైనది ప్రేమ, సత్యమైనది, చరితమైనది ప్రేమ, సర్వకాలమందు నిలిచే ప్రేమ, ఎవ్వరు విడిచిన విడువనిది ప్రేమ, సర్వకాలమందు నిలిచే ప్రేమ, ఎవ్వరు విడిచిన విడువనిది ప్రేమ, ప్రేమ నా యేసు ప్రేమ, ప్రేమ నా తండ్రి ప్రేమ, శాశ్వతమైనది, నిత్యమైనది ప్రేమ, సత్యమైనది, చరితమైనది ప్రేమ. మనం ఎన్నో పాపాలు చేసి శాపాలను అంటకట్టుకొని ఇలా ఎన్ని చేసినా కూడా మన మీద ఆయన ప్రేమ అనేది తరగదు. మనం ఇన్ని చేసినా కూడా మన కోసం ఆయన పరమును వదిలి
ఈ లోకంకి వచ్చి కలువరి శిలువలో ఆయన రక్తం కార్చి, ఆయన పరిశుద్ధమైన రక్తాన్ని కార్చి మన కొరకు ప్రాణం పెట్టి తిరిగి లేచారు. ఏది మనం ఇన్ని చేసినా కూడా చూడండి, ఆయన ప్రేమ ఎంత గొప్పదంటే, మనం ఇన్ని తప్పులు చేసినా కూడా నా బిడ్డలే కదా అని చెప్పని స్వయంగా తానే బలి అర్పణ అయి కలువరి శిలువలో ప్రాణం పెట్టిన దేవాది దేవుడి ప్రేమతో ఏ ప్రేమని పోల్చలేము. ప్రైజ్ ది లార్డ్.